ఇప్పుడు పోయి వాళ్ళతో రాజీయా అంటే అత్త వెళ్ళేదెవరు, ఏం చేయాలి నేను చేస్తా అని ఆయన అడిగాడు. ఏమడిగాడు? 5 ఊళ్ళు అడిగాడు. బెంగళూరు, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాదు, చెన్నై మెట్రోపాలిటన్. తిరుగుదండి ఇస్తాడా? 5 ఊళ్ళు అంటే పత్తికొండ చుట్టుపక్కల 5 అడిగాడా? లేకపోతే విజయవాడ పక్కన అడిగాడా? కాదు. ఇలాంటి టైపులో అడిగితే వాడు ఏం చేశాడు? ఏమన్నాడు? 5 ఊళ్ళు కాదు, చూది మనం మోపినంత భూమి కూడా ఇవ్వను అన్నాడు. అన్నేదో చేద్దాం అనుకున్నాడు. ఏమయ్యాడు తెలుసు కదా, మడుగులోకి వెళ్ళి దాక్కునేలా అయిపోయాడు. వాడిని బయటికి తెచ్చి భీముడి చేత వాడిని ఎక్కడ పంపాలో పంపారు. కాబట్టి అధర్మం అప్పుడప్పుడు గెలుస్తున్నట్టు నిలుస్తున్నట్టు మన మనసులో తొలచచ్చు. కానీ యతో ధర్మ స్తతో జయ. చెప్పండి, యతో ధర్మ స్తతో జయ. యతో ధర్మ స్తతో జయ. కాబట్టి ధర్మాన్ని పట్టుకోండి, ధర్మమే మనల్ని రక్షిస్తుంది. మరి ధర్మం పట్టుకోవడం అంటే ఏమిటి? ఆచరించడం. ధర్మం తెలియడం కాదు, ధర్మాన్ని ఆచరించాలి. కృష్ణ భగవానుడు, అర్జునుడు, ఇంతమంది నా బంధువులు, గురువులు, మేనమామలు, సోదరులు వీళ్ళందరితో యుద్ధం చేసి ఆ రక్తపు కూడి తినాలా? లెట్ మీ గో టు జంగిల్, సింగిల్గా జంగిల్లోకి వెళ్ళి మింగిల్ అయిపోతాను, ఏ ఎంగిల్ కూడా తినలేను అని ఏవో డైలాగులు వేశాడు. జావగారిపోయాడు అర్జునుడు. జావగారిపోతే కృష్ణ భగవాన్ ఏమన్నాడు? నువ్వు పరంతప అని పిలువబడ్డావు, మహాబాహు అని పిలువబడ్డావు, ఇప్పుడు నపుంసకుడివా నువ్వు అని చాలా కటువుగా మాట్లాడి గెట్ అప్, స్టాండ్ అండ్ ఫైట్, లే నిలబడు, యుద్ధం చేయి అని గట్టిగా చెబితే యుద్ధాయ కృత నిశ్చయ చేశాడా లేదా? కాబట్టి యుద్ధంలో అర్జునుడిలా, కురుక్షేత్రంలో అర్జునుడిలా నిలబడండి, ధర్మం కోసం తలపడండి. అయితే అప్పుడు వారు ఆయుధాలతో, ఇప్పుడు వారు వాక్కుతో. దీన్ని ఇంటలెక్చువల్ వార్ అంటారు. వాడు చిన్నోడు కార్తికేయ, ఇలా నాకు పత్తికొండ వచ్చాక 2 బంగారు కొండలు కనపడ్డారు. అందరూ బంగారు కొండలే, కానీ తెలుగు మేస్టారు వీడు కార్తికేయ ఇద్దరు ఒక మాట వాడారు నా దగ్గరికి వచ్చి, గురూజీ మీరంటే మాకు చాలా ఇష్టం, మీరు మాకు ఇన్స్పిరేషన్, మీ ఇన్స్పిరేషన్తో మేము ఫైట్ చేస్తుంటాం. వీడు కూడా, వీడు నేర్చుకునేది వేద, అప్పుడప్పుడు వాళ్ళతో వాద, ఇన్స్పిరేషన్ ఫ్రమ్ రాధా, అదే వాళ్ళకి బాధ. మనం ఎవరితోనూ తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు, ముట్టక్కర్లేదు. వాళ్ళకి చెప్పాలి, ఒరే నువ్వు పుట్టింది మాకే అని చెప్తే చాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో కొందరిని మీకు శాంపిల్ కోసం, నాయన మీ నాన్న పేరు ఏంటిరా? నాయన పేరు రఘునాథ్ గారు అబ్బాయి. సాయన్న గారు మీ నాన్నగారి పేరు? రంగారెడ్డి. మీ నాన్నగారి పేరు? హనుమంతరావు. మీ నాన్నగారి పేరు? సుబ్బయ్య. రైట్. ఏమండి, ఇప్పుడు 4గురిని అడిగా ఎంతసేపు అయిందని చెప్పడానికి, క్షణాల్లో చెప్పారుగా. అదే నేను గొర్రెలను అడుగుతా, నెలైనా వెన్నెలైనా ఎన్ని నెలలైనా గొర్రె రానే రాదుగా. ఏమడిగాను నేను? డబ్బులు అడిగానా? బంగారం అడిగానా? పొలాలు అడిగానా? ఆ సారు పేరు చెప్పండి అయ్యా. వాడెవడికి పుట్టాడో చెప్పరా అంటే ఒక్కడు రాడు. ఎందుకు రాడు? వస్తే చేస్తాడు. అవునా? వాడి ఫీలింగ్ ఏంటి? నేనేమో వాళ్ళ అమ్మ మంచిదంట. కాదు కాదు, వాడి దృష్టిలో వాళ్ళ ఇంటికి బ్రిటిష్ వాడు వచ్చాడని ఫీలింగ్. అడిగి రేయ్
ఇక్కడ పులిరా అంటే ఎరా మీ అమ్మ అడవికి వెళ్ళిందా, లేకపోతే పులి మీ ఇంటికి వచ్చిందా? ఆ టైపు గొర్రెలు ఇవి. వాడి పేరేమో సుబ్బన్న, వాడి అబ్బ పేరేమో రామన్న. వీడేదో ఎప్పుడో బ్రిటిషోడు వాళ్ళ ఇంటికి వస్తే ఆ పొరపాటున ఆ చుక్కలకు పుట్టిన చెక్కలా ఫీల్ అవుతాడు. అందుకే చెప్పాలి, ఇక్కడెవ్వరు క్రైస్తవులు లేరు, ఇక్కడెవరు ముస్లిమ్స్ లేరు. బాగా గుర్తుపెట్టుకోండి. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా విన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా విన్నా. వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా, వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా, మన గతమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, అరే ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. కాబట్టి మనం అందరికీ ఎవరితో కొట్లాడక్కర్లే, ఎవరిని తిట్టక్కర్లే. వాళ్ళకి జ్ఞానం లేక వాళ్ళు అలాగా పాడైపోయారు. ఒకడేమో పైన ఒక పదార్థం తీసేస్తాడు ఓ మతంలోకి వెళ్తే, ఇంకోటి ఇంకో పదార్థం తీసేస్తాడు. శరీరంలో భాగం మారుతుంది, రోగం వస్తుంది. వాడు శరీరంలో ఒక భాగం తీసేస్తుంటాడు. ఎందుకని? ఓ పాటలో చెప్పాను నేను, గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే. కాబట్టి వాళ్ళు గొర్రెలు అవ్వడానికి కారణం ఏంటి? బుర్ర లేకపోవడం. బుర్ర లేకపోవడానికి కారణం ఏంటి? జ్ఞానం లేకపోవడం. జ్ఞానం లేకపోవడానికి కారణం ఏంటి? మనం ఇవ్వకపోవడం. చెప్పాలా? చెప్పాలి కదా. మన దోషం కూడా ఉంది. ఆ జ్ఞానం వాళ్ళకి ఇవ్వాలి. మనం మన గుడికి వస్తే ఏం నేర్పుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? దన్నం పెడితే అన్నం. ఈ అన్నం దన్నం బ్యాచ్ వలన ఎవడెవడో వచ్చి అన్నం కొట్టేస్తున్నారు. అవునా కదా? లేకపోతే 1000 ఏళ్ళ చరిత్ర కలిగిన హొయసల రాజులు కట్టించినటువంటి హనుమంతుడి దేవాలయం పైన వాడెవడో మదర్సా కట్టడం ఏంటి? ఇది మన మదర్ల్యాండ్ కాదా? మనకి సంబంధం ఆ మదర్సాతో, ఆ మతాలతో. కాబట్టి మనం మాట్లాడట్లేదు, మనం నేర్పడం లేదు. అందుకే దేవాలయాలు మనకి ఎర్నింగ్ స్పాట్స్ కాదు, లెర్నింగ్ స్పాట్. అర్థమవుతుందా? టెంపుల్ ఈజ్ నాట్ ప్లేస్ ఫర్ ఎర్నింగ్, టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్. అందుకే ఈ బర్నింగ్ రావాలి, టర్నింగ్. అర్థమవుతుందా? కాబట్టి దేవాలయాల్ని దగ్గర మీ ఇళ్ళకి ఏ దేవాలయం దగ్గరలో ఉంటుందో ఆ దేవాలయాన్ని మీరు ఒక దత్తతగా తీసుకోండి. గుడికి వెళ్ళడం, ఆ గుడికి మనమే ఓ కమిటీగా ఫామ్ అవడం, దాని బాగోగులు చూడడం. నిన్నగాక మొన్న కిస్మిస్ అని చెప్పి వేములవాడ రాజన్న దేవాలయంలో ఎవడో చికెన్ బిర్యానీ పంచాడంట. గుడిలో అలాంటి గుడిసేటి పని ఎందుకు చేశాడు? ఆడు గొర్రె కాబట్టే కదా. తిరుమల దేవాలయంలో గొర్రెలు పనిచేసాయి, ఇంకా పనిచేస్తున్నాయి. చైర్మన్ గారితో మాట్లాడాను 2-3 సార్లు, 4 సార్లు మాట్లాడాం. ఫోన్లో లైవ్లో కూడా త్వరలో తీసేస్తామని చెప్పారు. ఇంకా ప్రక్షాళన అవ్వాలి. అయితే మొన్న చెంగయ్య అని చూసే ఉంటారు. చెంగయ్య ఎస్వి యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏమో. మనోళ్ళే సన్మానం చేశానుగా, చూసా వాళ్ళకి. మన వాళ్ళకి సన్మానం చేశా. చెంగయ్యను ఒంగోబెట్టిన బ్యాచ్కి సన్మానం చేశారు. ఈ చెంగయ్య అక్కడ
అంటే కొన్ని పదాలు వాడితే సస్తారు. ఎవడికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుతున్నాడని సామెత తెలుసా మీకు? అలాగా డిసెంబర్ 25 వాడు ఎవడు పుట్టాడో అసలు పుట్టాడో లేదో ఎవడో తెలియదు. దానికోసమని ఈయన కాలేజీలో ఆయనకి ఇచ్చిన ఆఫీసులో అవి ఇవి అంటించి వచ్చిన పిల్లకాయలందరినీ చెడదొప్పుతున్నాడు. తెలిసి మన వాళ్ళు వెళ్ళి బాగా ఇవ్వాల్సింది. మోహం పోగొట్టాలంటే దేహాన్ని శుద్ధి చేయాలిగా. అందుకే దేహమోహాలు శుద్ధి చేసి బుద్ధి చెప్పి వాహనం ఎక్కించొచ్చారు. వాడి సర్టిఫికెట్ ఏముంటుంది? చర్చిలో జాన్ బాబు, బయటకు వస్తే రాంబాబు. వాడు చేసేది మోసం, తినేది గ్రాసం, వేసేది వేషం, కక్కేది విషం. కాబట్టి వీళ్ళు ఇలా తయారవడానికి కారణం ఆ పనికిమాల బుక్కు. అందుకని మనం మన గురించి తెలుసుకోవాలి, దాని గురించి కూడా తెలుసుకోవాలి. నేను మీరు అందరం పబ్లిక్గా కూర్చుని ఇలా మైకులో భగవద్గీత చెప్పుకున్నావా? ఇలా పబ్లిక్లో కూర్చుని వాళ్ళ బైబిల్ చెప్పమను. ఆడవాళ్ళని పరమగీతం 8:8 చెప్పమను. హెచ్కేఎల్ 23 చెప్పమను. మగోళ్ళు కూడా చెప్పలేరు. మొన్న గట్టిగా వారం అయి ఉంటుంది, ఓ గొర్రె జర్నలిస్టు రూపంలో ఉన్న జంతువు నాకు ఇంటర్వ్యూ అనే పేరుతో వచ్చాడు. మీరు చూడండి, జర్నలిస్టు రూపంలో వచ్చిన జంతువు మన సమాధానాలు విన్నాక గొర్రె వచ్చింది, తర్వాత సచ్చింది. మీరు చూడండి, 1 డేలో ఒక 70-80 వేల మంది చూశారు. వాడికి గడ్డి బాగా పెట్టారు. నేను పెట్టిన గడ్డి చాలదని ఇంకా పెట్టారు. వాడు ఏం చెప్పుకున్నాడు? సార్ ఒక్క ఇంటర్వ్యూ సార్ అన్నాడు. సరే నేను వచ్చినప్పుడు ఇస్తానులే అన్న. అలా ఒక నెల తర్వాత ఎప్పుడో వచ్చాడు. రావడమే 5 గొర్రెలతో వచ్చాడు. ఒక్క ముఖం చూస్తే తెల్దా? చావుకల వచ్చేసిందే గొర్రె అన్నట్టుగా ఆ ఫేస్ చూడగానే శవకళం అలా కనబడిపోతుంది. శవకళ, శశికళ కాదు, శవకళ కనబడిపోయా. నేను ఏమిరా ఇంతమంది వచ్చారన్న, ఊరికే సరే నేను బొట్టు పెట్టుకో అన్నాడు. మా రెడ్డి ఊరుకోడు, అలా తీసాడు వీడియో. బొట్టు పెట్టుకుంటేనే ఇంటర్వ్యూ, లేకపోతే లేదన్న. ఇక్కడ మొండి, అక్కడ ఆడి పడింది గండి. ఇంటర్వ్యూ చేయకపోతే ఆడకుండా తిండి, నడవదు బండి, నేనున్నాను బాగా మండి. వాడు బొట్టు అయితే పెట్టమండి అన్నాడు. మా వాడు వెళ్ళి బొట్టు పెట్టాడు. వాడు ఆ 2 గ్రాముల బొట్టుకి చెయ్యి ఇలా లేపుతాడు. దాన్ని లేపేద్దామని ఇలా అంటాడు. చెల్లెత్తాడు, ఏదేదో చేస్తాడు అని తీసి అంతా వీడియో పడిపోయింది. జోక్ ఏం చెప్పనా, వాడు ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ వాడు టెలికాస్ట్ చేస్తే ఏమవుద్ది? వాడి చేత్తో ఆడే వేసుకున్నట్టు మట్టి గోతిలో. ఇది జోక్ ఏమంటే, మొదటిదానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని సామెత ఉంది కదా. వీడు దీన్ని ఇంటర్వ్యూ టెలికాస్ట్ చేయలే, మేము చేసేసాం, వాడికి ఏమేవాలో వేసేసాం. వీడు అంటాడు ఇంకో ఇంటర్వ్యూ అంటాడు. ఇంకా వాట్సాప్లోకి వచ్చి నన్ను నానా తిట్లు తిట్టి, నానా బూతులు మాట్లాడి, నీకు జాలి దయ ఉందా, అది ఉందా అన్నాడు. జాలి దయ ఉంది కాబట్టే నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను, నీకు అది ఎక్కింది కాబట్టి నోటికి వచ్చినట్టు పిలుస్తున్నావు. నువ్వు మనిషి అయ్యి, నువ్వు పెద్ద మనిషి అయ్యి అప్పుడు ఫోన్ చేయి. నువ్వు సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు అంటే ఎవడికి పుట్టావు? మాకే. నీ దేవుడు నీకు పుట్టుక ఇవ్వలేకపోయాడు, నీ దేవుడు నీకు పేరు ఇవ్వలేకపోయాడు, అదొక బతుక అని గడ్డిపెట్టి అతన్ని ఇక వాట్సాప్లో కూడా ఇంటికి పంపించాం. విషయం ఏమిటంటే, వాళ్ళకి నైతికత లేదు. మనం అక్కడ మాట్లాడాలి, మనం ఆ పుస్తకం గురించి కూడా మాట్లాడక్కర్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. వాడు ఎవడో నాకు ఫోన్ చేశాడు, పేరు శామ్యూల్. ఎన్నాళ్ళైంది గొర్రె అన్న? 15 ఏండ్లు అన్నాడు. 15 ఏండ్ల క్రితం గొర్రెయ్యావు, అప్పుడు మీ నాయన ఉండాడా చచ్చిపోయాడా అన్న. అప్పుడు మా నాయన చచ్చిపోయిండు తర్వాత అన్నాడు. ఇప్పుడు మీ నాయన ఏడ ఉంటాడన్న? ఆబ్వియస్లీ హెల్ అన్నాడు.
అవునులే, నీలాంటి దరిద్రుడి కన్నాక మరి నరకంలో కాకపోతే స్వర్గంలో ఉంటాడేంటే? నిన్ను చదివించి, నిన్ను కని పెంచి, నిన్ను టీచర్ని చేసి నీకు ఫ్యూచర్ ఇస్తే నువ్వు డిబేచర్లా ప్రవర్తిస్తున్నావు కదరా. నీలాంటి దరిద్రుని కన్నాక నరకమే కరెక్ట్లేరా అన్న. మొన్న జాన్ బాబు అని ఎక్కడది తెనాలి పాస్టర్, అతను అంటాడు, మీ తాత మా తాత గాంధీ తాత ఎవరైనా సరే మా పనికి మాల బుల్బుల్ బుక్ నమ్మకపోతే నరకమే అంటాడు. ఈ ప్రపంచంలో ఒక పురాతనమైన జంతువు పేరు చెప్పండి. ఇప్పుడు లేదు, ఆ తెలుగులో ఏమనాలి? అతి పురాతనం రాక్షస బల్లి. మాకెందుకురా ఈ బుల్బుల్ బుక్ లొల్లి. వాడు వాళ్ళ అమ్మను కూడా పిలవడు తల్లి. ఈ గొర్రెలు వస్తాయి మన కొంపల దగ్గరికి మళ్ళీ. సో వాడు పుట్టిన ప్లేసులో మొన్న కిస్మిస్ జరగలే తెలుసా మీకు? బెత్లహేంలో బ్యాను, యూరోప్లో గాను, ఇంకా సౌదీకి వెళ్తే పిలుస్తారు బోను. వాళ్ళు వినపడదు అక్కడ టోను. కాబట్టి మనం వీళ్ళందరూ పోన్లే అంటున్నాం కదా, కొంపలు కూల్చేస్తున్నారు. కాబట్టి మన దేవాలయాల కేంద్రంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళు ఎక్స్ప్లాయిడ్ చేస్తారు. ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి గొర్రెలు కాసు కూర్చున్నాయి, వాళ్ళకు తోడుగా సీనియర్స్ కాసు కూర్చున్నారు. మనకి ముస్లింలకు 56 దేశాలు ఉన్నాయి, క్రైస్తవులకు 100 దేశాలు ఉన్నాయి. మరి హిందువులకి ఎన్ని ఉన్నాయి? కాబట్టి ఇది సత్రం కాదు ఎవడబడితే ఆడు ఉండడానికి. ఆ గొర్రె ఎవడైతే వచ్చాడో జర్నలిస్టు, ఆ వీడియోలో చూడండి, మేం భారత్ మాతకి జై అంటే వాడు చెప్పలేదు, వందే మాతరం వాడు చెప్పలేదు, జై శ్రీరామ్ వాడు చెప్పలేదు. వాళ్ళ నాన్న పేరేంది? వెంకటేశ్వరరావు. ఎవడు పుట్టాడు? మనకే పుట్టాడు. ఏదో బ్రిటిష్ వాడు పుట్టినాడు ఫీల్ అవుతున్నాడు. ఎందుకు భారత్ మాత జై చెప్పడు? వాడి దృష్టిలో ప్యాంతర్కి రోమన్ సైనికుడితో రోమాన్స్ చేసి ప్యాంతర్తో పిల్లోడిని కన్నదేమో మాత. ఏం మాత? ఆరోగ్య మాత, వేలంగిని మాత, రహదారి మాత, రెడ్ లైట్ మాత, సాగర మాత, ఇందాక వస్తుంటే ఇంకెక్కడో ఇంకొక కానుకల మాత, మొత్తం రోత. మళ్ళీ పుణ్యగిరి, పుణ్యం అనే పదం ఉందరా అసలు మీకు? సో కాబట్టి వాళ్ళు వేసేది మీటింగు, చేసేది చీటింగు. అందుకని మనం ఖచ్చితంగా ఎడారి మతాలకి మన దేశానికి సంబంధం లేదనే విషయం మనం గుర్తించాలి. పోన్లే ఈ పోన్లే ఎక్కడికి వచ్చింది? ఇది మనం మైకి పెడితే, మనం ఇంట్లో గంట కొడితే వాడు వచ్చి కొట్టే స్థితికి వచ్చింది. వాడి పేరు వెంకటేషు, వాడి పేరు గణేషు, వాడి పేరు శ్యాంబాబు, వాడి పేరు రాంబాబు. కానీ వాడికి వాడు ఏం ఫీల్ అవుతాడు? ఏదో వేరే విత్తనం వల్ల పుట్టాడు అనుకుంటున్నాడు. అందుకని మీ దేవుళ్ళు అంటాడు. మీ దేవుళ్ళు ఏంట్రా? నువ్వు మాకే పుట్టావుగా. నీ పేరేంట్రా? శ్రీనివాసు. నీ పేరేంట్రా? సుబ్రహ్మణ్యం. నీకో పేరు కూడా పెట్టలేని పనికి మాల గాడ్డు మాకెందుకురా రాడ్డు. కాబట్టి మనం మాట్లాడాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన దేవాలయాల కేంద్రంగా మనం భౌతికత చెప్పాలి, భాగవతం చెప్పాలి, రామాయణం చెప్పాలి, ఖురాన్ చెప్పాలి, బైబిల్ చెప్పాలి, అందులో ఉన్నది విప్పాలి. లేకపోతే ఈ దేశం మరోసారి ముక్కలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, అందులో ఏ అనుమానం లేదు. కాబట్టి ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి, ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అది దేవాలయాల వల్లనే సాధ్యం, అది తల్లుల వల్లనే సాధ్యం. మీ అందరికీ మరోసారి చెబుతున్నాను, దేవాలయాల కేంద్రంగా రెగ్యులర్గా కలవాలి. అలా కలవడానికి ఒక్క కార్యక్రమం 1 గంట పెట్టుకోండి. ప్రతి శనివారం మీ దగ్గరలో ఉండే దేవాలయంలో సత్సంగం పెట్టుకోండి. శనివారం సాయంత్రం 7 నుంచి 8:30 లేకపోతే 7 నుంచి 8 1 గంట పెట్టుకోండి. తల్లులైనా, పిల్లలైనా, పురుషులైనా, వృద్ధులైనా 1 గంట కూర్చోండి. పూర్వం చూడండి,
దేవాలయాల్లో ప్రతిరోజు సాయంత్రం కరెంటు లేని కాలంలో ఆముదం దీపం పెట్టుకుని భజన చేసేవారా? సర్వమంగళ నామ సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత సర్వమంగళ నామ సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత నీవు నన్ను భేద బుద్ధి బాపి మాలో నిలుపుమాని జ్ఞానదీప్తి రామా సర్వమంగళ నామ సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత ఏకశిలాపురవాస సీత రామ రామ లోకేశ బహురూప విలాస కోదండ రామ సర్వమంగళ నామ సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత बोलो सीतारामचंद्रमूर्ति भगवान की, लक्ष्मण स्वामी की, पवन सुत वीर हनुमान की जय श्रीराम। కాబట్టి మనం దేవాలయాల్లో భజన చేయాలి, దేవాలయాల్లో భగవంతుడి గురించి చెప్పాలి, దేవాలయాల్లో గోడల పైన మనం మంచి మంచి శ్లోకాలు చిన్న చిన్న ఫ్లెక్సీలు పెట్టాలి అర్థంతో సహా. పెడితే ఏమవుతుంది? గుడికి వచ్చిన వాడు ఓ ప్రదక్షిణ చేస్తూ అవి చదువుతాడు, లోపలికి వచ్చి చదువుతాడు. ఎడ్యుకేట్ మనం చెయ్యకపోతే చాలా త్వరగా ఎరాడికేట్ అయిపోతాం. ఎక్కడ పండు కొనాలన్నా ఆంధ్ర తెలంగాణలో పెంచేవాడు మనోడు, పండించేవాడు మనోడు, అమ్మేవాడు వాడు. మీకు తెలుసు, మనది సొమ్ము, వాడిది ఉమ్ము, మనకు మిగిలేది దుమ్ము. అయినా మన వెధవలు కాస్తున్నారు కొమ్ము. కాబట్టి నేను చెప్తాను, చూపించండి మీ దమ్ము. నిన్న అర్థమైంది, వారికి అర్థమైంది. నిన్న కర్నూలులో తల్లి అంది, అన్ని షాపులు వాళ్ళే కదా అంది. అన్ని షాపులు వాళ్ళైతే పూలు కొనకుండా ఇంట్లో పెంచు కుండీలేసి. అన్ని షాపులు వాళ్ళైతే కుండీల్లో పండ్లు పెంచు, కుండీల్లో కూరగాయలు పెంచు. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆర్థికంగా కూడా బాగుంటాం. అలాగే ఇందాక ఓ పెద్ద మనిషితో మాట్లాడిచ్చారు మా అమల్ ప్రభు. వారితో చెప్పాను, వారు కాస్త ఆర్థికంగా దృఢమైన వాడు. కాస్త కాదు, కొన్ని లక్షల మందికి శ్రీశైలంలో అడవిలో కొండ పైన కట్టెల పొయ్యితో జనరేటర్ పెట్టి దాదాపు 2-3 లక్షల మందికి అన్నదానం చేస్తాడు ఒక ఆయన. 2-3 లక్షల మంది, అది ఫుల్ మీల్స్. అద్భుతంగా కొండపైన అడవిలో నడిచి వచ్చే వాళ్ళకి. ఆయనతో చెప్పాను, సార్ మీరు ఒక్క పని చేయండి, మీకు బలం ఉంది కాబట్టి. మన హిందువుల్లో అన్ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు, వాళ్ళతో పూల బండ్లు పెట్టించండి, కూరగాయల బండ్లు పెట్టించండి, పండ్ల బండ్లు పెట్టించండి. మీ ఆర్థిక బలంతో వారి కుటుంబానికి బలం ఇవ్వండి, తద్వారా ధర్మానికి బలం వస్తుంది. మనం ఆదుకోం, మనం చూడం, ఎవడో ఒకటి దగ్గర కొనేసి వెళ్ళిపోతాం. మనం ఓ చెయ్యేసి 20,000 25,000 పెట్టి ఒకటి జీవనాన్ని ఇస్తే వాడు బతుకుతాడు, ధర్మం బతుకుతుంది. ఆ విధంగా ఆలోచన చేయండి. లక్షలేం ఖర్చు అవ్వవు. ఈ కూరగాయల బండ్లు పండ్ల బండ్లు అద్దెకిచ్చేవాళ్ళు వాళ్ళే, అమ్మేవాళ్ళు వాళ్ళే. నమ్మేది మనమా, అమ్మేది వాళ్ళ, కుమ్మేది వాళ్ళ. దుమ్ము మనక, సొమ్ము వాళ్ళక. మారదామా వద్దా? మారదామా వద్దా? మాట్లాడదామా వద్దా?
ఆలోచిద్దామా వద్దా? కాబట్టి మారదాం, మాట్లాడదాం, ఆలోచిద్దాం, పరిశీలిద్దాం, దేశ ధర్మాన్ని రక్షించుకుందాం. కాబట్టి నువ్వు దేవుడికి పూలు పెట్టకపోయినా పర్వాలే, దేవుడికి పండ్లు పెట్టకపోయినా పర్లేదు, అటువైపు హిందూ ఉంటే కొనండి, అటువైపు హిందూ ఉంటే తినండి, లేకపోతే మానండి. నిన్ను నాశనం చేయాలనుకునే వాడికి నువ్వే సొమ్మిస్తే, నిన్ను చంపాలనుకునే వాడికి నువ్వే కత్తిచ్చినట్టు కదా. వాడి బలం పెరిగితే ఏమవుతుంది? నీ దేవాలయాలు ఉంటాయా? నీ కుటుంబం ఉంటుందా? బంగ్లాదేశ్లో మొన్న ఏమైంది? 75 ఏళ్ల క్రితం పాకిస్తాన్లో ఏమైంది? 100 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో ఏమైంది? కాబట్టి ఆ స్థితి మళ్ళీ మనకి రాకూడదంటే ఈ యొక్క రాక్షస గణం నుంచి మన ధర్మాన్ని రక్షించుకోవాలి. దానికోసం హిందువులారా పెద్దల మాట వినండి, హిందువుల దగ్గర కొనండి, హిందువుల దగ్గర తినండి, మీకు ఛాన్స్ ఉంటే మాత్రం నలుగురిని కనండి. మన బలం పెరిగితేనే మనం ఉంటాం, మన గలం వినిపిస్తేనే మనం ఉంటాం, కబుర్లు చెబితే మనం ఉండం. అర్థమైందా? కలవరి సతీష్ ఎవరో, అనిల్ కుమార్ ఎవరో, సాంబశివ ఎవరో, ఈ పేర్లు ఎక్కడవే, వీళ్ళ ఊర్లు ఎక్కడవే, వీళ్ళ మూలాలు ఎక్కడవే, ఎవరికి పుట్టారు వీళ్ళు? ఇక్కడ వాళ్ళకేనా? మరి ఏమైంది? వాళ్ళ బుర్రలు తప్పి గొర్రెలు అయ్యాయి. వాళ్ళు గొర్రెలు అయింది కాక మిగిలిన వాళ్ళని గొర్రెలు చేస్తున్నారు. కాబట్టి ఈ హిందూ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి. తల్లులారా మీరందరూ బాధ్యత తీసుకోండి. వారానికి 1 గంట కూర్చోబెట్టండి. మీరు గుళ్ళోకి వచ్చి సత్సంగం చేయడానికి మీకు నామోషి అయితే మీ ఇంట్లోనే కూర్చోండి, మీ నలుగురే కూర్చోండి. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళని కూర్చోబెట్టండి, మాట్లాడండి, మాట్లాడండి. ధర్మం ఏమిటో వాళ్ళతో చర్చించండి. ఈ చర్చ చేయకపోతే చచ్చివాడో మసీదు వాడో మనం చచ్చే లోపల చంపో మన ఇల్లు ఆక్రమిస్తాడు. ఇప్పుడు ఇంత ఇక్కడ కర్నూలు జిల్లా అయినా ఇప్పుడు ఇది పత్తికొండలో కర్నూలు జిల్లాలో 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి గుడి పైన వాళ్ళు మదర్సా కట్టారంటే వాళ్ళ ధైర్యం ఏమిటి? మనం ఏం పీకమనేనా? కాబట్టి మన వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి తప్ప వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి కాదు. కాబట్టి మనం బలం ఉండాలి, 6 బలాలు ఉండాలండి. ఒక్కసారి చెప్పండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ బలాలు కలిగి ఉంటాను. అదవుతుందా? అన్న చూస్తాడులే, ఈ అన్న చూస్తాడులే, అలా ఏమనుకోకండి. రాయచోట్లో అయ్యప్పలు ర్యాలీ వెళ్తుంటే ఇంకెక్కడో హోటల్ దగ్గర ఆగి అయ్యప్పలు బస్సులో భజన చేసుకుంటుంటే, నిన్న మదనపల్లిలో అయ్యప్ప సైకిల్ మీద వస్తుంటే ఈ పిశాచ మోకలు అడ్డుకున్నాయి, మాలలు తెంపాయి, గొడవలు చేశాయి. కాబట్టి మనం ఖచ్చితంగా హిందీలో దేకాలి, లేకపోతే తెలుగులో దేకుతారు. అర్థమవుతుందా? కాబట్టి ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్క ప్రతిజ్ఞ చేసి ఒక్క పాట పాడుకుని మనం వెళ్దాం. ఒక్కసారి చేయబెట్టి కూర్చొని. ఈ భారతవర్షంలో, ఈ హిందూ దేశంలో, ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నాకు, హిందూగా జీవిస్తున్న నాకు, పాషండ మతాలకు, నా కుటుంబానికి, నా పూర్వీకులకు, నా దేశానికి, ఈ మ్లేచ్ఛ మతాలకు, ఈ ఎడారి మతాలకు, ఈ పైశాచిక మతాలకు, ఈ మూఢ అజ్ఞాన మతాలకు నాకు
నా కుటుంబానికి, నా దేశానికి, నా పూర్వీకులకు అస్సలు అస్సలు సంబంధం లేదని బహిరంగంగా, సభాముఖంగా, ధైర్యంగా, స్వేచ్ఛగా, గర్వంగా ప్రకటిస్తున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. అర్థమైందిగా? అర్థమైందిగా? ఇదే ప్రతిజ్ఞ పిల్లలతో చేయించండి. అలాగే మీ తెలియదని కాదు, మీరు మంచి హిందువులు, మంచి కార్యకర్తలు. అయినా బాలవాక్కు బ్రహ్మవాక్కు. ఆ బిడ్డ ధర తల్లి నువ్వే దా, చిన్నపిల్ల చెప్పాలి. దా షార్పా? సరైన వాళ్ళని పిలిచామైతే. చూసారా, భయం లేదు. అలా ఉండాలి. ఆడపిల్ల కాదురా, ఆడపులి. ఏం పేరు? ఆడపులి. గీతికతో పెట్టుకుంటే బలి, ఆడవాళ్ళల్లో బాహుబలి. అలాగే ఉండాలి. ఏం చదువుతున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు మా చిట్టి తల్లి చెప్పుద్ది. తల్లి, 5 వేళ్ళు సమానమా? చూడు చూడు చూడు. నువ్వు ఐఫై మళ్ళీ కొడుతుంది కానీ ఇలా అనగానే ఐఫై అనుకుంది. 5 వేళ్ళు సమానమా? చూడు, సమానంగా ఉన్నాయా? ఈక్వల్గా ఉన్నాయా? లేవుగా. ఇప్పుడు అవునా కాదా? కాదు. 5 వేళ్ళు సమానమా? చెప్పట్లు. ఒకటి కన్ఫర్మ్ చేసిందిగా. ముందు కన్ఫ్యూజ్, ఇప్పుడు కన్ఫర్మ్. నువ్వు శివాలయానికి వచ్చావుగా. శివాలయంలో శివుడు ఎదురుగా ఎవరుంటారు? శివుని ఎదురుగా ఆ ఎద్దుని నంది అంటారు. ఏమంటారు? రైట్. గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది రెండు ఈక్వలా? గట్టిగా. రెండు కన్ఫర్మ్ అయినాయిగా. మీ అమ్మ షోరూంలో బొమ్మ సమానమా? ఎప్పుడైనా ఆవుకి రొట్టె పెట్టావా? ఫుడ్ పెట్టావా? గడ్డి పెట్టావా? ఏమన్నా పండు పెట్టావా? సో ఆవుకి మేపేవాడు, ఆవుని మేసేవాడు సమానమా? ఆవుకి ఫుడ్ పెట్టేవాడు, ఆవుని కోసుకుని ఫుడ్లా తినేవాడు సమానమా? 4 చెప్పిందిగా. 5. అన్ని మతాలు సమానమా? ఇప్పుడు ఈ 4 నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కాదు అని చెప్పింది. మరి 5వది ఎలా చెప్పావు? అన్ని మతాలు సమానం కాదు అని ఎలా చెప్పావు? నాట్ సేమ్. ఆల్ ఆర్ నాట్ సేమ్. ఏం చెప్పాడు అఖండలో? బోత్ ఆర్ నాట్ సేమ్. ఇక రాధామనోహరదాస్ చెప్తున్నాడు ఆల్ ఆర్ నాట్ సేమ్. ఇప్పుడు టైటిల్ ఏంటో తెలుసా? అన్నదమ్ముల్లా బతుకుతున్న హిందూ, క్రైస్తవ, ముస్లిం మధ్య చిచ్చు పెడుతున్న రాధామనోహరదాస్. తొక్కేం కాదు. ఎవడరా నీకు భయ్యా? నీ అయ్యా నీ నోట్లో వెయ్య. వాళ్ళకి వాళ్ళే భయ్యాలు కాదు. వీడి చర్చికి వాడు పోడు, వాడి చర్చికి వీడు పోడు, వాడి మసీదుకి వీడు పోడు, వీడి మసీదుకి వాడు పోడు. మాకెట్లా భయ్యాలు అవుతారు? మీరు అవ్వండి భయ్యాలు. మేము శివాలయానికి వెళ్ళి మొక్కుతాం, రామాలయానికి వెళ్ళి మొక్కుతాం, అమ్మవారికి మొక్కుతాం, అయ్యప్పకి మొక్కుతాం. మా ధర్మానికి ఏమన్నా చేస్తే తొక్కుతాం. కాబట్టి ఎవ్వడు భ్రమల్లో ఉండకండి. అన్ని మతాలు ఒకటే, రఘుపతి రాఘవ రాజారాం ఫ్రంట్ బ్యాగ్ నాకెత్తాం, ఈ జోకులు వేయకండి. ఎవడు చెప్పాడు? ఎలా అవుతుంది? ఆవు పాలు తాగి పెరిగే జాతి నాది, ఆవుని కోసి తినే జాతి నీది. హౌ బోత్ ఆర్ సేమ్ కదా. కాబట్టి మనం ఖచ్చితంగా పిల్లలకి చెప్పాలి, ఇది గుడి, గుడి నుంచి వస్తుంది రాబడి, గుడి మీద నడుస్తుంది ఒక బడి. ఈ గుడి వలన గవర్నమెంట్కి ఆదాయం ఉంది.
అది మసీదు, అది చర్చి. దాని నుంచి గవర్నమెంట్కి ₹1 కూడా రాదు. ఎలా సమానం అవుతాయి చెప్పండి? ఆ జాతరకి వెళ్తే 1,00,000, అదేంటది జెరూసలంకి వెళ్తే 1,00,000, మేమేమో శ్రీశైలం తిరుమల వెళ్తే 6. ఏందిరా మా మీదే కక్ష? అందుకని మీకు రిక్వెస్ట్ ఏమంటే, వాడెవడో బాధ్యత తీసుకుంటాడు అనుకోకండి. పవర్ ఉంటే ప్రాణం ఉంటుంది. కాబట్టి పవర్ ఉండాలి. పవర్ ఉండాలంటే మీ మాటల్లో పవర్ ఉండాలి, మీ బుద్ధిలో పవర్ ఉండాలి. అప్పుడు పవర్ వస్తుంది. అంతేగాని మనం కేవలం ఇంట్లో ముచ్చట్లు పెట్టుకుంటే రాదు. నువ్వు ఎవరో లోకానికి తెలియాలి. నువ్వులా ఉండాలి. ప్రతి మసీదులో ఎలక్షన్ టైంలో మీటింగ్ జరుగుద్ది, ప్రతి చర్చిలో మీటింగ్ జరుగుద్ది. వాళ్ళ మతానికి ఎవడు అనుకూలమైతే వాళ్ళకి ఓటేస్తారు. నువ్వెందుకు మాట్లాడావు? దేవాలయాలు పొలిటీషియన్స్ పెత్తనాలు చేస్తారా? మేం పాలిటిక్స్ మాట్లాడకూడదా? మా ధర్మం కోసం మేము మాట్లాడతాం, మా ధర్మం కోసం మేము పోట్లాడతాం. ఎవడికి వాడి మతం ముఖ్యమైనప్పుడు మాకు మా దేశం, మా ధర్మం ముఖ్యం. దాన్ని సపోర్ట్ చేసేవాడికే మేము కూడా సపోర్ట్ చేస్తాం. జోకులు వేయకండి, అన్నీ ఒకటే అని ఎవడు చెప్పాడు? నిరూపించమను. 10 లక్షలు ఇస్తా, సెక్యులరిజాన్ని ప్రూవ్ చేయమని చెప్పు. ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో హోమం చేద్దాం, ఫ్రీగా నేను ఖర్చు పెడతాను అన్నావు కదా. అంతా బయ్యాలన్నావుగా. 5 సార్లు నమాజ్ చేస్తారు, ఆ గ్యాప్లో హనుమాన్ చాలీసా పెట్టమను. మనం బయ్యాలమేగా, అవుద్దా? కాబట్టి హిందువులారా, బలంగా ఉండండి, దృఢంగా ఉండండి. మీ పిల్లలకి చెప్పండి, ఒక్కసారి మైనారిటీ అయ్యామా ఏముండదు బతుకులు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకి జాలి దయ ఉండదు. ప్రపంచంలో అతిపెద్ద జోక్స్ 2, ఒకటి ప్రేమ మతం, ఒకటేమో శాంతి మతం. అతిపెద్ద జోకు, నమ్మినోడు పోరం బోకు. ఇప్పుడు పాలస్తీనాలో, ఇజ్రాయిల్లో ఏం జరుగుతుంది? వారు జరుగుతుంది. ఎందుకు? ఒకళ్ళు యూదులు, ఒకళ్ళు ముస్లింలు. ఇద్దరు మూలాలు ఎక్కడవే? ఒకటే, అబ్రహమిక్ రిలిజియన్సే. అవునా? వాళ్ళకే పీసు రాలేదు, వాళ్ళకే ప్రేమ పట్టలేదు. మన మీద ఎలా ప్రేమ చూపిస్తారా సిగ్గు లేకుండా? వాడు చెప్పడం, నువ్వు నమ్మడం. మావాడు వచ్చను, మావాడు చచ్చను, మావాడు కాల్చను, రక్తం. ఏట్రా మీరా పిశాచాలు? ఏట్రా పొద్దున్నే ఎత్తారు రక్తం అంటారు? మీరు ఎప్పుడైనా చూడండి, మన పిల్లల గురించి మనం మాట్లాడితే ఏం మాట్లాడతాం? తల్లి చెప్పరా? కట్టు, గట్టిగా బొట్టు, జుట్టు, అప్పుడే హిట్టు, లేకపోతే ఫట్టు. అర్థమైందా? చక్కగా గాజు చేసుకున్నావు, బొట్టు పెట్టుకున్నావు, జుట్టు కట్టుకున్నావు, మంచి పిల్ల, బంగారు తల్లి. తల్లి మా చిట్టి తల్లి, కలుద్దాము మనం మళ్ళీ. తల్లి థ్యాంక్ యూ రా తల్లి, థ్యాంక్ యూ. నాన్న ఎలా రారా తల్లి? గీత కదా, తలంచు. దీర్ఘాయుష్మాన్ భవ. బంగారు. మనం మాట్లాడాలి, మన పిల్లలతో మాట్లాడించాలి, మన ధర్మం గురించి వివరించాలి. మీరు ఇకపైన చేస్తారా? ఓ దేవాలయం, గుడి, మీ దగ్గరలో ఉండే మందిరం, ఇవేం చేయలేకపోతే కనీసం ఇంట్లో ఒక్క గంట కూర్చోండి. ఓ 10 నిమిషాలు భజన చేయండి, ఓ 10 నిమిషాలు జపం చేయండి, 40 నిమిషాలు భగవద్గీతో, భాగవతమో, రామాయణమో ఇవి చదవండి. మీ ఇంట్లో ఖురాను, బైబిల్ కూడా పెట్టుకోండి. అది ఒక 2 పేజీలు చదవండి. మరి చిచ్చి మాకొద్దు అనకూడదు. ఎలా తెలుస్తుంది నీకు? ఎలా తెలుస్తుంది? ఎందులో ఏముందో నీకు ఎలా తెలుస్తుంది? తెలియాలంటే ఏం చేయాలి? చదవాలా వద్దా? అందుకని మేము అక్కడ లాస్ట్లో గొర్రెల పేపర్ అని ఒకటి ఇస్తాం. గొర్రెల పేపర్, దాని మీద నన్ను మతం మార్చండి అని ఉంటుంది.
అందులో 26 ప్రశ్నలు ఉంటాయి. ఆ 26 ప్రశ్నలలో 13 ప్రశ్నలకి ఎవరైనా గొర్రెలు ఆన్సర్ ఇస్తే మేము 90 lakhs ఇచ్చి ఎదురు మతం మారిపోతాం అని చెప్పి సంవత్సరం దాటింది. $90 lakhs ఇస్తామని చెప్పాం. వాళ్ళు 90 MLAs పడుకున్నారు, కానీ ఒక్క గొర్రె కూడా రాలే. ఎందుకు రాలే? వాడి దగ్గర ఆన్సర్ ఎలా ఉంటుంది? వాడు ఎవడో పుట్టాడు?